ఆయన అలా వెళ్ళిపోగానే ఈవిడ ఇక్కడ మొదలెట్టిందమ్మ. ఏంటమ్మా? పూజ పూజ పూజ. ఆహా, పతిరథి కదా, పూజ చేసుకోవాలి మరి. పూజ చేస్తాను. ఆవిడ పూజ చేస్తుంటే దేవుళ్ళు వచ్చేస్తాను రమ్మ. ఎవరు వస్తున్నారు? దేవుళ్ళు. దేవుడు రావడం ఏంటి? మా పూజ దేని చేస్తారా? దేవుడి కోసం. దేవుడి కోసం పూజ చేయనప్పుడు దేవుడు రాడా? రాడు. ఊరుకో రాడుగానే. ఊరుకా రాడంటే నువ్వెప్పుడు పూజ చేయగల? నేను ప్రతిరోజు పూజ చేస్తాను తెలుసా? ప్రతిరోజు పూజ చేస్తాను. నీ పూజకి దేవుళ్ళు రారా? ఆహా, ఒక దేవుడు అని రాడా? ఒక్క దేవుడు రాడు. మరి ఎందుకమ్మ నీ పూజ అనవసరం? పూజ ఖర్చులు దండుగు. లేదండుగా. మా ఊర్లో పతివ్రత అలాగేటి. ఎలాగా? పూజ మీద పూజ, పూజ మీద పూజ, పూజ మీద పూజ చేస్తుంటే దేవుడు వెనకాల దేవుడు, దేవుడు వెనకాల దేవుడు, దేవుడు వెనకాల దేవుడు వచ్చేస్తాను. ఈ వచ్చి దేవుళ్ళు ఈ ద్వారం వంట రావడం, ఇక్కడ పూజ చూసుకోవడం, దక్షిణ సమర్పించడం, మరలా ఈ ద్వారం వంట పోవడమే. అది కాదు, ఈ ద్వారం వెంబడి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇలాగే కదా వెళ్ళాలి. అమ్మో దేవుడు దేవుడు గుద్దుకొని ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. ఒక దేవుడు సంగతి ఇంకో దేవుడికి తెలియకూడదు. అది సంగతి. ఆవిడ పూజ మీద పూజ.